అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం ప్రణమామి ముదావహం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు. ఆయన వివరించిన సౌందర్యలహరి 11వ భాగం గురించి అయితే మనము విందాము. లలితా త్రిపుర సుందరికి అభయ వరద హస్తములు లేవు అని, దాని బదులు ఆమె చెరుకు విల్లు పూల బాణాలు కలిగి ఉన్నది. అయితే తరత వచ్చే ఒక శ్లోకంలో ఆచార్యుల వారు అంబిక 4 హస్తములు అభయ ప్రదానం చేస్తాయని చెప్తున్నారు. మొదట్లో బ్రహ్మకు కూడా శివుని వలె 5 తలలు ఉండేవి. అయితే ఆయన చేసిన నేరానికి శిక్షగా శివుడు ఒక తలను పెరికి వేశాడు. ఆచార్యుల వారు ఆ శ్లోకంలో మిగిలిన 4 తలలు భద్రంగా ఉండాలని బ్రహ్మ అంబిక 4 చేతులను పూజిస్తాడని వ్రాస్తారు. 4 చేతులతో ఆయన 4 తలలకు అభయప్రదానం చేస్తుందని ఉద్దేశం. సాధారణంగా పాదములతో అభయప్రదానం చేసే అంబిక ఇతనికి మాటుకు హస్తములతో అభయమేళ ఇయ్యాలి. మరి బ్రహ్మ అభయాన్ని కోరిది ఆమె పతి అయిన శివుని కోసం నుండి కదా. పాదంతో అభయం ఇస్తే తప్పుగా ఉండదు. సరే, త్రిపుర సుందరికి వరదాభయ హస్త ముద్రలు లేవు. ఆమెతో పాటు అనేక మంది దేవతామూర్తులకు కూడా ఆ ముద్రలు లేవని పైన చూసాం. అయితే ఇక్కడ కవులకున్న స్వతంత్రాన్ని ముగించుకుని ఆచార్యుల వారు నీకంటే భిన్నులైన దేవతందరూ వరదాభయ ముద్రలు పూనారని అతిశయోక్తిగా పలుకుతూ ఉన్నారు. వారి ముద్రను అభినయంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నృత్య శాస్త్రంలో అభినయానికి ముద్రలు వాడతారు. మంత్రశాస్త్రంలోనూ అంతే. ఒకరి ఆంతరంగికమైన ఊహలను, ఉద్వేగాలను, అనుభూతులను చేతులు, కాళ్ళు, ముఖ కవలికలు కదలిక ద్వారా బహిర్గతపరచడాన్ని అభినయము అంటారు. అట్టి భావములు చేతులతో, ముఖ్యంగా వ్రేళ్లతో తెలియచేయడం ముద్ర అని పిలువబడుతుంది. మొదటి 3 శ్లోకాల్లో అంబిక యొక్క ఏ రూపాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారో కనబరచలేదు. ఆనందలహరి, సౌందర్యలహరి అనే పేర్ల వలన కూడా ఈ విషయము స్పష్టపడడం లేదు. ఈ 4వ శ్లోకంలోనే ఆచార్యుల వారు ఈ విషయమైన జాడ తెలియజేశారు. అది కూడా ఆమె ఏ ముద్రలు చూపడం లేదు చెప్పారే కానీ ఆమెకి ఎన్ని చేతులు, ఏ చేతులతో ఏమి ధరించిందన్న విషయం ముచ్చటించలేదు. తర్వాత 2 శ్లోకాల్లో కూడా ఆయన తమ ఆంతర్యం వెల్లడించారు, కానీ మరికొన్ని జాడలు చూపుతారు. ఆ తరువాత అయిన 7వ శ్లోకంపై చెప్తూ ఆమె శ్రీ విద్యాతంత్రాది దేవత అని తెలియజేశారు. ఇక్కడ కూడా ఆచార్యుల వారు ఆమె పేరు తెలపలేదు. స్తోత్రం మొత్తంలో ఎక్కడ ఆమె పేరు లేదు. వారు ఓ విలక్షణమైన కవితా వైఖరిని పాటించారు. మొదట్లో తాను స్తోత్రం చేసి అంబిక పేరు తెలియచేయకుండా కొంచెం జాడ తెలియజేస్తే పాఠకుల ఉత్సుకతను పెంపొందిస్తూ చివరికి మొత్తంగా ఆ స్వరూపాన్ని వెలువరిస్తారు.